అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో ఇది కొంచెం నెయ్యి వేసి తింటే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. అయితే బీరకాయని పైన తొక్కు తీసే ముందు ఈ నారలాగా ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ నారలు లాంటివి రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను కదా, ఈ విధంగా తొక్కును మాత్రమే తీసుకోవాలి. పైన ఉన్న గట్టి నార్లు ఉంటాయి కదా, అవి రిమూవ్ చేసేసుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా 1.5 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా మాడిపోకుండా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి తీసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ముందుగా ఈ పోపుని మొత్తం కూడా, అంటే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే మూకుడులో ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ వేసుకొని బీరకాయ తొక్కు ఉంది కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలి. వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో బీరకాయ తొక్కిని ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కాస్త చింతపండు వేసుకోవాలి. చింతపండు ముందే నేను నానబెట్టి ఉంచుకున్నాను. ఆ నానబెట్టిన చింతపండుని మీరు నార్మల్ చింతపండు కూడా వేసుకోవచ్చు. అంటే మీరు ఎంత పులుపు తింటారో దాని ప్రకారంగా వేసుకోవచ్చు. కొంచెం చింతపండు వేసుకున్నాక మరి కాసేపు ఫ్రై చేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీలో ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఉంది కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, దాంతోపాటుగా ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, పౌడర్ లాగా అయింది. ఇప్పుడు ఇందులోకి మనం చల్లార్చి పెట్టుకున్న బీరకాయ తొక్కుని వేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి వాటర్ వేసి కలిపి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. బీరకాయ పచ్చడిని అయితే గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా. ఇప్పుడు పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయిలో మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కాస్త ఇంగువ యాడ్ చేయడం వల్ల పచ్చడి అనేది ఇంకా టేస్ట్ అయితే ఎన్హాన్స్ చేస్తుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా వేసుకున్నాక పోపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి.
పోపుని ఫ్రై చేసుకున్నాక చల్లారిన పోపుని పచ్చడిలో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.